ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడిగా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన కార్యక్రమానికి ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కొత్త కార్యవర్గం పనిచేస్తుందన్నారు విద్యాసాగర్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, చిన్న ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెడతామన్నారు. గత ప్రభుత్వంలో పేరుకుపోయిన బకాయిలు, డిమాండ్లను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రతి ఉద్యమంలో, ప్రతి కార్యక్రమంలో, ప్రతి అడుగులో నాకు వెన్నంటి నిలిచిన ఉద్యోగులందరికీ కూడా నేను మరొకసారి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మీకు సంబంధించిన ఆశీర్వాదాలని ఈ ప్యానెల్ సభ్యులు గురించి ఇచ్చి గురుతర బాధ్యత, ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్ష కార్యవర్గం యొక్క గురుతర బాధ్యతను మా అందరికీ మీ ఆశీర్వాదం ద్వారా అందించవలసిందిగా కోరుతున్నాం. గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్ సమస్యలు ఉద్యోగుల మీద ఉన్నాయి. గత 7-8 నెలలుగా వాటికి సంబంధించి 15,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించుకోగలిగాం, డిఏలు ఇప్పించుకోగలిగాం. మహిళా ఉద్యోగులకు మరి చైల్డ్ కేర్ లీవ్ను కూడా చేయగలిగాం. ఇంకా జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, గ్రూప్ ఇన్సూరెన్స్లు, మరి మెడికల్ రీఎంబర్స్మెంట్లు, సిపిఎస్ కంట్రిబ్యూషన్లు కూడా జీరో చేసి ఏ నెలకు నెల చెల్లింపులు జరిగేటట్లు చేయగలిగాం. వేతన సవరణ, ఇంటీరియం రిలీఫ్ ఉంది, పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఉంది.